స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ వారంలో మిశ్రమదాయకంగా ఉంది. 12 ఇంట ఉన్నటువంటి రాహువు మనకి మనశ్శాంతిని తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందుల్ని తీసుకువస్తాడు. మరి జన్మ గురుడు చక్కగా అన్ని విషయాల్లో కూడా స్పష్టత, ఆ తర్వాత ఈ కార్యశీలత శక్తిని మనకి మెరుగుపరుస్తాడు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు మీకు వృత్తిలో అఖండమైనటువంటి స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇద్దరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి బకాయిలు మరి అడ్మినిస్ట్రేషన్ ఉంచదు. అలాగే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి లాభ శని కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్లు ఇవ్వడం jరుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి యొక్క శుక్రుడు యొక్క ప్రభావం వలన వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త మీడియేటర్స్ దొరకడము, మరి ఇక్కడ ఫలానా అమ్మాయి ఉంది అని చెప్పడం, ఆ విధంగా ఆ సంబంధాలు అనేటటువంటి కలవడం ఆకస్మికంగా ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వలన ధనానికి ఇబ్బంది ఉండదు. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు కానీ, మీరు అమ్మాలనుకునేటటువంటి స్థలాలు కానీ అవన్నీ కూడా మంచి రేట్లు పడతాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ వారంలో ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి, స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ శ్రద్ధతో వీళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి మనం రైతులు రెండవ పంట అనేటటువంటిది కొంచెం లాభదాయకంగా తీస్తారు. మరి కేతువు 6వ ఇంట ఉండడం వలన చక్కగా ఈ ఫారెన్ రిలేషన్స్ బిజినెస్లు, ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్లో చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు మరి ఫారెన్లో జాబులు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు చక్కటి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి శనివారం నాడు దానం చేసుకోండి. అలాగే కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చక్కగా అనుకూలమైనటువంటి సమయం ఇది. మనకి వ్యయంలో ఉన్నటువంటి గురుడు ధార్మికమైనటువంటి ఆలోచనలను తీసుకువస్తాడు. అలాగే ధర్మ సంబంధమైనటువంటి చారిటీస్కి వాటికి మీరు డొనేషన్స్ ఇవ్వడము, విద్యార్థులకి చక్కగా ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కొనివ్వడము, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుంది పేద విద్యార్థులకి. అలాగే ఈ యొక్క లాభములో ఉన్నటువంటి రాహువు రాజకీయ నాయకులకి మంచి సమయాన్ని తీసుకువస్తాడు. రాజకీయ ప్రాబల్యం అనేటటువంటిది, ఈ నాయకుడు మంచివాడు అని ప్రజల్లో ఒక విధమైనటువంటి ముద్ర వేసే విధంగా మీ చర్యలు ముందుకు వెళ్తారు. కాబట్టి పేద విద్యార్థులకు ఆదుకోండి, పేదవాళ్ళని సేవ చేసుకునేటటువంటి తరహాలో మీ యొక్క ఆలోచన విధానం వెళ్తుంది. మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ గ్రహాలు మీకు అనుకూలతను తీసుకొస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి రేట్లు పలుకుతాయి. మరి కుజుడు మనకి మకరంలో ఉచ్చస్థితిగతుడు ఇవ్వడం వలన మీరు కొత్తగా స్థలాలు కొంటారు. ఎవరైతే ఇంతవరకు ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి సంతానం మరి కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఐవీఎఫ్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా మీరు పుష్టికరమైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకోవడం, ఈ విధంగా జనరల్ మెడికేషన్ ద్వారా మీకు పిల్లలు పుట్టడం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు వివాహాలు చేస్తాడు.
అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు చక్కటి వ్యవసాయాన్ని తీస్తాడు, పంటలు మంచి లాభాలను తీస్తారు, రైతులు ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లలో కొంటారు. మరి అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయం కోసం అటువంటి అప్పులన్నీ కూడా మీరు రైతులు తీర్చేయడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి కేతువు మరి కుటుంబంలో చిన్న చిన్న కలతలను తీసుకురావడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఫారెన్ రిలేషన్స్, అలాగే ఫారెన్తో చేసేటటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మరి చైనాకి ఎక్స్పోర్ట్లు, ఇలాగ ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయము మెరుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఇక ఈ వృషభ రాశిలో ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలని మీరు గురువారం నాడు చక్కగా ఉదయం 6 గంటలకి మీరు పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా మీకు చక్కగా మంచి ఫలితాలు మీకు దొరుకుతాయి. అలాగే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయం ఇది. మరి భాగ్యములో ఉన్నటువంటి శని అదృష్టాన్ని కలగజేస్తాడు మీకు. అలాగే లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు సకల సంపదల్ని కలగజేస్తాడు. ఇదిక బంధువుల నుంచి దూరం బంధువులు మరణం వల్ల మీకు కొంత ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. అలాగే మరి మీ మనసుకు అనుకూలంగా భర్త నడుచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువుల్లో చక్కటి ప్రాబల్యం మీకు పెరుగుతుంది. నువ్వు లేకపోతే ఈ పనులు లేవు, మేము ఎలా చేయాలి అని అంతా కూడా మిమ్మల్ని కన్సల్ట్ చేయడం ద్వారా మీకు మానసికంగా చాలా ఉల్లాసంగా సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చినాయి. ఈ వారంలో మిగతా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రాహువు మనకి భాగ్యస్థితిగతుడై ఉండడం వలన మనకి వృత్తిలో మనకు ఈ ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్, అలాగే వర్క్ లోడు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి ప్రేమల్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన కుటుంబంలో ఈ ప్రేమ సంబంధించినటువంటి విషయాల వల్ల కాస్త డిస్కషన్స్ జరగడము, మిమ్మల్ని నిందించడము, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం జరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లోకి వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులకి ఇది మంచి సమయం ఇది. మరి టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్, జిఆర్ఈ ఎగ్జామ్స్లో విద్యార్థులంతా కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫారెన్లో మీరు కావాల్సినటువంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మీకు సీట్లు వస్తాయి. కాబట్టి డబ్బులు రెడీ చేసుకోండి. మరి ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు కూడా మంచి పంటలను పండిస్తారు. చేపల రొయ్యల చెరువులు మంచిగా ఉంటుంది. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అవన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వాళ్ళు ఈ యొక్క రవి మనకి కుంభరాశిలోకి ప్రవేశించడానికి ఇంకా కొంత సమయం ఉంది. కాబట్టి ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రవి మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీరు క్లియర్ అవ్వడానికి, ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అంటే అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా చక్కగా మీరు ఈ యొక్క సోమవారం నాడు పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా బాగుంటుంది. ఈ విధంగా గణపతికి గరిక గడ్డితో ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. మరి ఈ అష్టమ శని మీకు పనుల్లో ఆలస్యాన్ని, బద్ధకాన్ని పెంచుతుంది. ఇంతవరకు పూర్తి చేయనటువంటి పనులు కాస్త ముందడుగు వెళుతూ ఉంటాయి. మరి భాగ్యములో ఉన్నటువంటి రాహువు మీకు చక్కగా అన్ని పనుల్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు
భార్యాభర్తల మధ్య అనుకూలతను పెంచుతాడు. మరి చిన్న చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల భార్యాభర్తల మధ్య మనకి ఈగో వల్ల గొడవలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సమస్య పోవడం జరుగుతాయి. అలాగే 3వ ఇంట ఉన్నటువంటి కేతువు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాన్ని చేకూర్చిపెడతాడు. చక్కగా మీకు ఈ అరబ్ కంట్రీస్లోకి మీరు ప్రయత్నించుకోండి, జాగ్రత్తగా అక్కడ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ సంబంధమైనటువంటి విద్యల కోసం స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి భాగ్య గురుడు మంచి యోగాన్ని ఇచ్చి విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు మరి ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశాలను మీరు వదులుకోకుండా మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కొత్తగా నూతన వ్యక్తులు మీకు తారసపడడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు ఎంత మేరకు మనం తీసుకోవాలి, ఎంత మేరకు తీసుకోకూడదు అనేటటువంటి విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంది. చక్కగా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడానికి చక్కగా ప్యానెల్లో మీరు రిజిస్టర్ అయి ఉంటారు. ఆ తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులకి మంచి సమయం ఇది, గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంతానము లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోవడం చేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధుడికి స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా బుధవారం నాడు ఉదయం మరి 5 గంటలకి చక్కగా చేయండి. అది కుదరకపోతే 7 గంటలకి చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు మంచిగా ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి విష్ణునామాలు చేయండి, జపం చేయండి, బాగుంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి 7వ ఇంట్లో ఉన్నటువంటి శని మీకు భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు మీ వ్యాపార భాగస్వామ్యం వల్ల మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మరి షష్టమ స్థితిగతులైనటువంటి శుక్రుడు, కుజుడు, ఆ తర్వాత బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడు. శత్రువుల్ని మిత్రులుగా మీకు మలచడం జరుగుతుంది. కోర్టు కేసులతో సతమతమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి ఆ కేసులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య వివాదాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంత సమయం మరి ఉంది. అష్టమంలో ఉన్నటువంటి రాహువు మీకు అనేకమైనటువంటి మనశ్శాంతి లోపాలని కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్స్ తర్వాత ఈ కంప్యూటర్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకోవాలా. అలాగే భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి శుభ ఫలితాలను ఇస్తాడు. మరి పిత్రార్జితాన్ని నుంచి మీకు కొంత సంపద కలవడం జరుగుతుంది. మీ తండ్రి గారి యొక్క మాటలను కనుక మీరు విన్నట్లయితే పితృదోషాలు పోయి ఈ భాగ్య గురుడు మీకు సకల సంపదల్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు మంచిగా చదువుతారు. మరి వీళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వంలో కూడా. మరి అలాగే మనకి విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా మరి సీట్లు మీరు కోరుకున్న చోట్లకి రాకపోయినప్పటికీ కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో మంచి సీట్లు రావడం జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సంపదని పెంచుతుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వేరే కంపెనీలకు మారడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ విధంగా మనకి ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరి మాకు సరిగ్గా మమ్మల్ని గుర్తించట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉద్యోగాల విషయంలో మరి భార్యాభర్తలు ఇద్దరూ వేరు చోట్ల ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా రిలీఫ్ రాదు. అలాగే ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి
రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకు కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా రాహు దోషం పోతుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి ఈ వారం చక్కగా మిశ్రమదాయకంగా ఫలితాలు ఉండడం జరుగుతోంది. లగ్నంలో ఉన్నటువంటి కేతు మీకు చక్కటి నిశిత పరిజ్ఞానాన్ని ఇస్తాడు. కోపంతో మీకు ఈ వస్తువులన్నీ కూడా బద్దలు కొట్టడం ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు చేయడం జరుగుతుంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు భార్యాభర్తల మధ్య అనుకూలతని మరి కొంత దెబ్బతీస్తున్నప్పటికీ కూడా ఇదివరకడంత ప్రతికూలత లేకుండా నెమ్మదంగా మంచిగా చేయడం జరుగుతుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి శని శత్రువుల్ని చక్కగా మీకు మిత్రులుగా మలచడం జరుగుతుంది. అందువలన ఇంతవరకు కొన్ని ఫ్యామిలీస్ మరి ఫిక్షన్ ఫ్యామిలీస్ లాగా తర్వాత ఈ యొక్క కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి అటువంటి కుటుంబాలన్నీ కూడా తమ కోపాన్ని వదులుకొని మరి ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్యాక్షనిజం అనేటటువంటిది ఫిక్షనిజంగా మారిపోయి చక్కగా అందరూ కలిసి చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఎదుగుదల కనబడుతుంది. ఈ కన్యారాశి వారు మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి చక్కటి ఎదుగుదల కనబడుతుంది. అదేవిధంగా పంచమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు, కుజుడు, బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మరి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి వ్యవసాయాన్ని చేస్తారు. ఆర్మీ, రెవెన్యూ, ఆ తర్వాత పోలీస్, సెక్యూరిటీ, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అలాగే ఆర్మీ వాళ్ళకి లాంగ్ లీవులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు అవనండి, హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే ఆర్మీలో ఉన్నటువంటి భార్యాభర్తలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కలవడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థితిలో ఉన్నటువంటి గురుడు ఆర్థికంగా మీకు కొంత ఇబ్బందుల్ని కలగజేసినప్పటికీ కూడా మీ పనులు ఏవి కూడా ఆగిపోవడం అనేటటువంటిది జరగదు. కాబట్టి ఈ యొక్క మీ పిల్లలకు సంబంధించి మీరు పిల్లల స్కూళ్ళ సీట్లు, కాలేజీల సీట్లు అని చెప్పి కాస్త టెన్షన్ పడడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా మీరు ఆ పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకొని వాళ్ళకందరినీ కూడా మీరు స్థిరపరుస్తారు. చేపల రొయ్యల చెరువులు, తర్వాత వ్యవసాయం అన్నీ కూడా బాగా జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి గురువారం నాడు ఉదయం 6 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే ఈ మనకి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తర్వాత గురుచరిత్ర పారాయణ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ గురుదోషం అనేటటువంటిది మీకు ఉపశమిస్తుంది. తులారాశి. ఈ తులారాశి వారికి మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. మరి పికప్ అనేటటువంటిది ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. మరి సప్తమంలో ఉన్నటువంటి రాహు మీకు శుభ ఫలితాలని, సప్తమంలో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. 6వ ఇంట ఉన్నటువంటి రాహు మీకు శత్రువులపై మీకు ఆధిపత్యాన్ని కలగజేస్తాడు. పంచమంలో ఉన్నటువంటి శని మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి మొండి డిస్కషన్స్ అన్నీ కూడా ఒక దారికి రావడం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది. అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు పెద్దిళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక 12వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క కేతు మీకు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు చక్కటి ప్రగతిని చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళి మీరు ఉద్యోగాలు అనేటటువంటివి చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎంతో కాలంగా స్వప్నాలుగా ఉన్నటువంటి వాళ్ళు తమ కోరికల్ని ఫారెన్ వెళ్ళి తీర్చుకోగలుగుతారు.
మరి అదేవిధంగా తులారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలన్నీ కూడా మనకి ఉపశమింపజేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతసేపు కూడా ఈ తులారాశి వారు ధాన్యం బిజినెస్, ఆ తర్వాత నీళ్లు, ద్రవ్యాలు ఫ్లూయిడ్స్ బిజినెస్లు చేయడం ద్వారా మంచి లాభాన్ని వస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో ఈ యొక్క తులారాశి వారు కార్లు ఇవన్నీ కూడా వెహికల్స్ సొంతంగా నడుపుకునేటటువంటి ఓనర్స్, కారు ఓనర్లు వీళ్ళు మంచి ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఐరన్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మరి వెల్డింగు, మెషినరీ లాంటి చిన్న దగ్గర నుంచి పెద్దగా స్టీల్ ఫ్యాక్టరీస్ వరకు కూడా వీళ్ళు యావరేజ్గా నడవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క తులారాశి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు ఒక దారికి రావడము, అలాగే ఒకే ఊరిలో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడము, అలాగే చక్కగా ఈ యొక్క వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి కొంతకాలం అలా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలవడానికే కొంచెం సమయం పడుతుంది. అలాగే ఈ వారంలో మీకు నూతన వ్యక్తులు మీకు తారసపడడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల మీరు లబ్ధి పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే అంత మేరకు మీకు అవి మేలు చేస్తే వాళ్ళ సలహాలు అనేటటువంటిది మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క రెమెడీస్ వచ్చేసరికి మనకి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం ఉదయం 8 గంటలకి మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా శనివారం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి అభిషేకం చేయండి నువ్వుల నూనెతో. అలాగే చక్కగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారిని మరి శనివారం నాడు చక్కగా మీరు పూజ చేసుకోవడం ద్వారా ఇంట్లో మీకు శుభ ఫలితాలు కనబడతాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఈ వారము మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం స్పీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బద్ధకం కొంచెం తగ్గి ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మరి పరీక్షలకు సమాయత్తమవుతున్నటువంటి విద్యార్థుల్లా కృషి చేయడం జరుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని మొండివాళ్ళుగా తయారు చేసి సమాజంలో మిమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధతో సతమతమవుతున్న వాళ్ళు, బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఇళ్లల్లో మా భర్తలు కానీ మా అత్తగారులు, ఆడబడుచులు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి వాళ్ళకి కొంత రిలీఫ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. చక్కటి మీ యొక్క ప్రవర్తనతో, మొండి పట్టుదలతో వాళ్ళని లొంగదీసుకునేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. అలాగే మనకి 3వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, తర్వాత ఈ యొక్క బుధుడు మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది తీసుకొస్తుంది. మరి మీరు చక్కగా కొత్తగా స్థలాలు అనేటటువంటివి కొంటారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం జరుగుతుంది. అలాగే ఒక సోదరుడు అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం ద్వారా మీకు అతను మీకు సహాయం చేయడం జరుగుతుంది. లాభంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు లాభం కలుగుతుందన్నమాట. అలాగే ఫారెన్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాల నుంచి మీకు పిలుపులు వస్తాయి. జిఆర్ఈ టెస్టులు, టోఫెల్ టెస్టులు ఇవన్నీ కూడా మీరు పాస్ అవ్వడం జరుగుతుంది. అయితే మనం ధనాన్ని రెడీ చేసుకోండి మీరు. ఇక వీసా దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మీకు రావడం జరుగుతుంది. సంతానం దగ్గరికి వచ్చేసరికి ఈ సంతానం మీకు చక్కగా సంతోషాన్ని, శుభకరమైనటువంటి వార్తల్ని మీకు తీసుకొచ్చి మిమ్మల్ని సంతోషపెడతారు. అలాగే రవి మరి ఈ యొక్క ప్రభావం వలన మంచి స్థితిగతిలో ఉండడం వలన శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మీకు పురస్కారాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి.
అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా పూజ చేసుకోండి. అలాగే ఈ యొక్క శని జపం చేయడం వలన మీకు మొత్తమైనటువంటి ఫలితాలు మీకు అందించడం జరుగుతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్ర, కుజ, బుధ గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. మాటలతో వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి తరుణము. అలాగే రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్స్ అత్యధికమైనటువంటి లాభాలు తీయడం జరుగుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు వృత్తిలో కాస్త ఉద్రిక్తతను తీసుకొచ్చినప్పటికీ కూడా, మరి వాతావరణం అంతా కూడా అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మీరు బ్రహ్మాండంగా మీ పనులు మీరు నిర్వర్తించుకునే విధంగా మిమ్మల్ని సమాయత్తపరుస్తూ ఉంటాడు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహువు కాస్త మనశ్శాంతిని కరువు చేసేలాగా ఉంటుంది. అలాగే 5వ ఇంట్లో ఉన్నటువంటి పంచమ గురుడు చక్కటి ఫలితాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లల వివాహాలు, శుభకార్యాలు మీ ఇంట్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అలాగే మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి చక్కగా శుభకార్యాల్లో మీరే మరి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి కాళ్ళు కడగడము, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు మనకి కనబడుతున్నాయి. మానసిక పరిపక్వత, మానసిక శాంతి అనేటటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి వారిలో కనబడుతుంది. మరి షుగరు, బీపీ ఇలాంటి వాటి వల్ల, వ్యాధుల వల్ల బాధలు పడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో మరి మీకు రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. ఒకటి ఈ యొక్క ధనుస్సు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు చదువుకుంటారు, మరి మంచి ఫలితాలు సాధిస్తారు. అదేవిధంగా మనకి ఈ యొక్క కేతువు భాగ్యస్థితిగతుడైనటువంటి కేతువు మీకు విదేశాలకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి విదేశాల్లో చక్కగా మీకు ధన సంపాదన అనేటటువంటిది పెరుగుతుంది. ఈ ఫార్మా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, విదేశాలకి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా అత్యధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుస్సు రాశి వారు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినువుల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన శనివారం నాడు అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనకి ఈ వారం మనకి ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన కాస్త మనస్సు అశాంతికి లోనవుతూ ఉంటుంది. కారణం ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి, నిరాశ, నిస్పృహత మీరంతా కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళు చక్కగా మనకి ముందుకు కాన్ఫిడెన్స్తో దూసుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కేసులు ఒక కొలిక్కి రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది చాలామందికి. అలాగే జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు, కుజుడు, ఆ తర్వాత బుధుడు మీకు విచిత్రమైనటువంటి మనస్తత్వాన్ని మీకు తీసుకొస్తాడు. ఉద్రేకపూరితమైనటువంటి ప్రవర్తనతో మీరు మీ పనులు పూర్తి చేసుకుంటారు. పట్టుదలతో మీరు ఇంతకుముందు రానటువంటి సీట్లు కానీ లేకపోతే ఓట్లు కానీ ఇవన్నీ కూడా మీరు సాధించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి
కుజుడు మీకు రియల్టర్స్ బాగుపడడం జరుగుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళతారు. మరి ఈ యొక్క కేతువు దగ్గరకు వచ్చేసరికి మనకి భాగ్యములో ఉన్నటువంటి కేతువు మీకు శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. మరి అదృష్టాన్ని విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కుంభములో ఉన్నటువంటి మనకి శని మీ యొక్క వృత్తి వ్యాపారాలపై మీకు ప్రభావితం చేసి వృత్తిలో మీరు అఖండంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక 3వ ఇంట ఉన్నటువంటి రాహువు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు. చక్కగా మీ యొక్క సోదరులు డెవలప్మెంట్ అవ్వడం, మీరు కూడా మీ ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తుల్లో మీకు చక్కటి రేణింపు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి తెచ్చిపెట్టడం జరుగుతుంది. అయితే అర్ధాష్టమ గురుడు ఎవరైతే ఉన్నారో మరి ఆ గురుడు వల్ల కాస్త ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు ఈ మకర రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. మరి మీరు మీ మామగారులకు కానీ ఎవరికైనా లోన్ల పేరు మీదతో మీరు డబ్బులు తీసిచ్చి మీరు ఈఎంఐలు కట్టుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకా మీ మామగారులు మీకు ఇవ్వకపోవడం ద్వారా ఏమవుతుందంటే కాస్త అలసట లేకపోతే అశాంతి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి స్లోగా. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. ఆ గురువుకి కిలోంపావు శనగల్ని మనం ఏం చేయాలా, ఆవు పేడ రంగు లేకపోతే ఈ యొక్క పసుపు రంగు వస్త్రాల్ని మనకి ఈ గురువారం నాడు ఇవ్వడం ద్వారా, అలాగే దానం చేయడం ద్వారా గురుదోషం పోతుంది. అలాగే గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, గురుచరిత్ర పారాయణ చేసుకోండి, మంచిగా ఉంటుంది. శుభమస్తు. ఈ కుంభరాశి వారికి మనకి ఏలినాటి శని ఈ వారం ప్రభావంలో ఉంది. మరి 12ంట ఉన్నటువంటి శుక్రుడు మీకు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనిపెడతాడు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనిపెడతాడు. అలాగే కుజుడు మరి ఉచ్చస్థితిగతుడై 12వ ఇంట్లో ఉండడం వలన ఈ కుంభరాశి వారికి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరుగుతాయి. అలాగే మీరు అమ్మాలి అనుకునేటటువంటి స్థలాలు చక్కగా మీరు మంచి రేట్లకి మీరు అమ్ముకోవడం జరుగుతుంది. అష్టమ కేతువు మీకు నిరాశ నిస్పృహల్ని డిప్రెషన్ని మీకు తీసుకురావడం జరుగుతుంది. ఏ చిన్న పనైనా అవ్వకపోతే మాకు డిప్రెషన్ వచ్చిందండి, సూసైడ్ చేసుకోవాలండి అనేటటువంటి తత్వాన్ని మీకు తీసుకొస్తుంది. కాబట్టి నలుగురితో ఉంటూ మీరు ఒంటరిగా ఉండకుండా మరి ముందుకు వెళ్ళండి. అలాగే జన్మంలో ఉన్నటువంటి శని మీకు కాస్త బద్ధకాన్ని కాస్త లేట్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలో మరి అనుకున్న పనులన్నీ కూడా టైంకి చలాకీగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు మీకు చక్కగా ధన ఆదాయాన్ని పెంచుతాడు. ఇక గురుడు మరి తృతీయ స్థితిగతుడై ఉండడం వల్ల మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది చక్కగా జరుగుతుంది. ఇంతకాలం మీరు సోదరులతో ఆస్తి వివాదాలతో కోసము మీరు దెబ్బలాడుకుని విడిపోయినటువంటి సోదరులంతా కూడా మళ్ళీ మీకు కలవడం జరుగుతుంది. మరి 12వ ఇంట ఉన్నటువంటి బుధుడు మీకు కాస్త తొందరపాటుని తీసుకొచ్చి మీకు చక్కగా వచ్చేటటువంటి అవకాశాలని మీరు తొందరపడతనంతో మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అన్ని రకాల వ్యాపారాలు వృత్తులు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురోభివృద్ధి కనబడుతుంది. ఏ విధమైనటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఫెయిల్ అయిపోతారనమాట. అలాగే పోటీ పరీక్షల్లో రాసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా చదవాలి. అయినప్పటికీ కూడా వీరికి ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. అటువంటి వ్యక్తులు వీళ్ళకి ఈ వారంలో తటస్థపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని వదులుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి.
మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆరాధన చేయడం ద్వారా మీరు ముందుకు వెళ్తారు. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం యొక్క ప్రభావం పెద్దగా ఎక్కువ ఉండదు. ఈ వారంలో ఈ మీనరాశి వాళ్ళంతా కూడా మీ పిల్లల ఫంక్షన్స్, మీ మనవళ్ళ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకొని చాలా సంతోషంగా మీరు గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో ఈ మీనరాశి వారు చక్కగా చేస్తారు. మరి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా చక్కగా మరి ఇళ్ళు ఇవన్నీ కూడా కొంటారు. మీకు శుక్రుడు లాభస్థితిగతుడై ఉండడం వలన ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు స్థలాలు మంచి రేట్లు మీకు పలుకుతాయి. మరి ఈ యొక్క కుజుడు ఈ యొక్క మకర రాశిలో ఉచ్చ స్థితిగతుడై ఉన్నాడు. అలాగే కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హోటల్ ఇండస్ట్రీ, తర్వాత బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా ముందంజలో ఉంటాయి. రియల్టర్స్, బిల్డర్స్ బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అడ్వకేట్లు, ఆ తర్వాత ఈ యొక్క జడ్జెస్, ఇలా పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి ధనానికి సంబంధించి ఇబ్బంది ఉండదు. మరి హెడ్ క్వార్టర్స్లో కూడా మిమ్మల్ని పని ఒత్తిడి గురించి ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఏమీ అనవనే చెప్పాలి. ఆ విధంగా వీళ్ళు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ వారంలో మరి పేదవాళ్ళందరికీ కూడా సహాయాలు సహకారాలు అందించడం మీ బంధువుల ఇళ్లలో అందరినీ కూడా విస్మయపరుస్తుంది అన్నమాట. కాబట్టి అయినప్పటికీ కూడా మీరు మొక్కవాళ్ళ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఈ యొక్క మీనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు అనుమానాన్ని, కన్ఫ్యూజన్ని, ప్రతి విషయాన్ని 1కి 4 సార్లు క్లారిటీ లేకుండా మిమ్మల్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి మీ సప్తమంలో ఉన్నటువంటి కేతువు మీ భార్య యొక్క ఆందోళన పరిస్థితిని మీకు తెలియజేస్తుంది. హాస్పిటల్కి కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములు కూడా మీకు కొంత సమస్యల్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు చక్కటి ఫలితాలని, ఆదాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇళ్ళు కట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఆరాధించడం ద్వారా ఈ యొక్క దోషాల నుంచి మీరు తప్పించుకోవచ్చు. శుభమస్తు.